దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మనస్సాక్షిని ఇచ్చిన వాడిగా ఉంటా ఉన్నాడు. సో ఆ మనస్సాక్షి ఏం చేస్తదంటే మనలను చాలా సార్లు హెచ్చరిస్తూ ఉంటది. మనలను చాలా సార్లు మందలిస్తూ ఉంటది. ఏమని అంటే, నువ్వు చేస్తున్నది తప్పు, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు చూడకూడదు, ఇది నీకు తగదు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటివి అనకూడదు, పలకకూడదు. సో ఏదైతే దేవునికి వ్యతిరేకమైనటివిగా ఉంటా ఉన్నాయో, ఏవైతే చెడ్డవిగా ఉంటా ఉన్నాయో, వీటన్నిటి విషయంలో కూడా దేవుడు మనలో ఉంచిన మనస్సాక్షి మనలను గుచ్చుతూ ఉంటది, హెచ్చరిస్తూ ఉంటది. నువ్వు చేయకూడదు, నువ్వు చేయకూడదు, ఇది నీకు తగదు, హలో, ఇది నువ్వు చూడకూడదు. ఆ మనస్సాక్షి మనలను అలా హెచ్చరిస్తూ ఉంటున్నప్పుడు చాలా మంది దానికి ఒబే అయ్యే వాళ్ళు ఉంటారు. అది చెప్పినట్లుగా అవును, ఇది నాకు తగదు, ఇది నేను చేయకూడదు అనే వాళ్ళు ఉంటారు. అయితే చాలా మంది ఆ యొక్క మనస్సాక్షిని చంపుకొని వారి ఇష్టం వచ్చినట్టుగా, అంటే ఏదైతే చేయకూడదో దాన్ని చేయడానికి ఇష్టపడుతున్న వారిగా ఉంటా ఉన్నారు. మనస్సాక్షిని ఎల్లప్పుడూ కూడా మనం కాపాడుకునే వారంగా ఉండాలి.